అమెరికా, చైనా, రష్యా లాంటి పవర్ఫుల్ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూర్చుని చర్చలు జరుపుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో అని ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి టెన్షన్తో చూస్తుంది. కానీ మార్చ్ 2026లో ఆ సాయంత్రం న్యూయార్క్లోని ఆ హాల్లో జరిగిన ఒక ఊహించని సంఘటన ప్రపంచ దేశాల డిప్లొమాటిక్ గ్రూపులు అన్నిటినీ షాక్కి గురిచేసింది. ఇప్పటిదాకా ఇరాన్ భారతదేశాన్ని తమకు అత్యంత నమ్మకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్గా భావిస్తూ వచ్చింది. కానీ ఆ ఆదివారం అమెరికా పవర్ కానీ, ఆయిల్ ఆశ కానీ టెహ్రాన్ను ఏమీ చేయలేకపోయిన చోట ఢిల్లీ ఏం చేసింది? భారతదేశం తన దశాబ్దాల నాటి ఫారిన్ పాలసీని పక్కన పెట్టేసిందా, లేక 2026లో స్నేహం కంటే రూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక కొత్త గ్లోబల్ పవర్ పుట్టుకొచ్చిందా అన్న డౌట్ ఇప్పుడు అందరికీ వస్తుంది. ఇరాన్తో భారతదేశం రిలేషన్ ఎప్పుడూ చాలా క్లోజ్గా ఉండేది. మనం వాళ్ళ దగ్గర నుండి ఆయిల్ కొనేవాళ్ళం. వాళ్ళు చాబహార్ పోర్ట్ ద్వారా మిడిల్ ఆసియాకు మనకు రూట్ ఇచ్చారు. కానీ గత కొన్ని వారాలుగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ల మీద జరిగిన డ్రోన్ దాడులు మొత్తం సీన్ని మార్చేశాయి. ఈ దాడులు మిడిల్ ఈస్ట్లో శాంతిని దెబ్బతీయడమే కాదు, నేరుగా భారతదేశం సముద్ర భద్రతను, మన ఎకానమీని కూడా గట్టిగా దెబ్బతీశాయి. సరిగ్గా ఇరాన్ పనులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పాస్ అయినప్పుడు భారతదేశం సైలెంట్గా కూర్చోలేదు, ఓటింగ్ వరకే ఆగలేదు. ఆ తీర్మానానికి భారత్ కో స్పాన్సర్ కూడా చేసింది. అంటే ఇరాన్ మీద ఈ ఛార్జ్ షీట్ రెడీ చేసిన టీంలో భారత్ కూడా ఉందన్నమాట. ఇది నిజంగా ఇరాన్ కాళ్ళ కింద భూమిని కదిలించిన మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు అందరిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, భారత్ ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంది? ఇరాన్తో మనకున్న ఏళ్లనాటి స్నేహం మనకు అవసరం లేదా, లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా? అదేంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మీకు మన దేశం మీద ఉన్న అభిమానం ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పండి. ఇది 2026లో ప్రపంచం ముందు భారత్ పొజిషన్ని డిసైడ్ చేసే ఒక పెద్ద మార్పు. గల్ఫ్ దేశాల్లో గొడవలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనకు పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, మన సముద్ర మార్గాలకు సేఫ్టీ ఉండదు. అందుకే భారత్ ఇక మీదట ఎవరి పక్షం వహించదని, ఏది కరెక్ట్ అయితే దానికే సపోర్ట్ చేస్తుందని క్లియర్గా చెప్పేసింది. ఈ ఒక్క డెసిషన్ సౌదీ అరేబియా, యుఏఈ లాంటి మన కొత్త పవర్ఫుల్ మిత్రులకు ఒక భరోసా ఇచ్చింది. కష్టకాలంలో భారత్ వాళ్లకు అండగా నిలబడుతుందని వాళ్లకు అర్థమైంది. ప్రస్తుతం ఇరాన్ అన్ని రకాలుగా ప్రెషర్లో ఉంది. రెడ్ సీ నుండి పర్షియన్ గల్ఫ్ వరకు షిప్స్ మీద జరుగుతున్న దాడులు వరల్డ్ ట్రేడ్ని దారుణంగా దెబ్బతీశాయి. 2026 స్టార్టింగ్లో ఏకంగా మన భారత్ కార్గో షిప్ని టార్గెట్ చేయాలని చూసినప్పుడు ఢిల్లీ సహనం నశించింది. ఈ దాడుల వెనుక ఉన్న పవర్స్ ఏంటో భారతదేశానికి బాగా తెలుసు. అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటి నుండో ఇరాన్ను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వాళ్లకు భారత్ లాంటి దేశం ఇచ్చే మోరల్ సపోర్ట్ లేదు. ఇరాన్ విషయంలో భారత్ తీసుకున్న ఈ స్టెప్ ఇక సైలెంట్గా ఉండే టైం అయిపోయిందని ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అసలు ఈ ఇష్యూని కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. భారతదేశం చేసే వ్యాపారంలో 80% పైగా సముద్రం ద్వారానే జరుగుతుంది. గల్ఫ్ ఏరియాలో ఇలాగే డ్రోన్లు, మిసైల్స్ దాడులు జరుగుతూ ఉంటే భారతదేశం అనుకుంటున్న 8% జీడిపి గ్రోత్ కలగానే మిగిలిపోతుంది. అందుకే 2026 నాటి భారత్ ఇక వెయిట్ అండ్ వాచ్ పాలసీని ఫాలో అవ్వట్లేదు. ప్రపంచానికి రూల్స్ సెట్ చేసే దేశాల లిస్టులో మనం కూడా ఉన్నాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ఈ తీర్మానానికి కో స్పాన్సర్ చేసినప్పుడు రష్యా, చైనా లాంటి దేశాలు కూడా అవాక్కయ్యాయి. ఎప్పటిలాగే భారత్ ఏదో ఒక మధ్య మార్గం వెతుక్కుంటుందిలే అనుకున్నాయి. కానీ ఈసారి భారత్ డైరెక్ట్ స్టాండ్ తీసుకుంది. ఇది ఇరాన్కి మామూలు దెబ్బ కాదు. కనీసం భారత్ ఈ విషయంలో సైలెంట్గా అయినా ఉంటుందని ఇరాన్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఈ పాత స్నేహం కంటే కూడా మన నేషనల్ సెక్యూరిటీ, అలాగే ప్రపంచంలో స్టెబిలిటీ చాలా ముఖ్యమని భారత్ ప్రపంచం మొత్తానికి ప్రూవ్ చేసింది. సౌదీ అరేబియా, జోర్డాన్ లాంటి దేశాల మీద జరిగిన దాడుల్లో వాడిన టెక్నాలజీకి నేరుగా ఇరాన్తో లింక్ ఉందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. భారత్ ఈ ప్రూఫ్స్ అన్నిటినీ స్టడీ చేసి కరెక్ట్గా అనలైజ్ చేశాకే తన డెసిషన్ తీసుకుంది. భారతదేశం మీద ఇక ఎవరూ ప్రెషర్ తీసుకురాలేరని ఈ నిర్ణయం గట్టిగా చెబుతుంది. ఒక్కసారి ఆలోచించండి, భారత్ కనుక ఈరోజు సైలెంట్గా ఉండి ఉంటే ప్రపంచం మనల్ని ఒక వీక్ కంట్రీగా చూసేది. కానీ 2026 నాటి భారత్ ప్రపంచానికి మంచి స్నేహితుడు, పైగా ఒక పవర్ఫుల్ ఫోర్స్. మనకు శాంతి కావాలి, కానీ అది మన భద్రతను పణంగా పెట్టి మాత్రం కాదు అని మనం నిరూపించాం. ఈ తీర్మానం మిడిల్ ఈస్ట్లో ఉన్న పవర్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేసింది.
ఎన్నాళ్ళు ఇరాన్ని ఒంటరి చేయడంలో ఫెయిల్ అయిన అమెరికా, ఇజ్రాయెళ్లకు ఇప్పుడు భారతదేశం రూపంలో ఎవరూ ఇగ్నోర్ చేయలేని ఒక స్ట్రాంగ్ వాయిస్ దొరికింది. భారత్ తీసుకున్న ఈ అగ్రెసివ్ స్టెప్ ఇరాన్ ద్వారా ఆ ఏరియాలో పవర్ చూపించాలనుకున్న చైనాను కూడా వెనక్కి నెట్టేసింది. కానీ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇరాన్ మీద భారత్ తీసుకున్న యాక్షన్ కేవలం ఒక ఓటు మాత్రమే కాదు, ఇదొక పెద్ద స్ట్రాటజీలో భాగం. భారత్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ను రియాలిటీ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. గల్ఫ్ దేశాల్లో శాంతి ఉంటేనే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఇరాన్ సపోర్ట్ చేస్తున్న గ్రూపులు ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే ఈ $1 బిలియన్ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. అందుకే భారత్ తన ఎకనామిక్ రూట్ను కాపాడుకోవడానికి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇదొక చెస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ భారత్ ఒకే ఒక్క మూవ్తో చాలా పావులను మట్టి కరిపించింది. ఈ టైంలో ఇరాన్లో కూడా ఫుల్ టెన్షన్ నడుస్తుంది. తమకు ఆసియాలో ఉన్న అతిపెద్ద పార్ట్నర్ ఇలా ఓపెన్గా తమను వ్యతిరేకిస్తుందని అక్కడి గవర్నమెంట్ కలలో కూడా ఊహించలేదు. భారత్ చాబహార్ పోర్ట్లో చాలా పెట్టుబడి పెట్టింది. దానికోసం అక్కడ గంటల కొద్దీ చర్చలు కూడా జరిగాయి. కానీ గ్లోబల్ సెక్యూరిటీ మ్యాటర్ వచ్చేసరికి భారత్ తన రెస్పాన్సిబిలిటీ ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకుంది. ఇది ఎంతో మెచ్యూర్డ్ అండ్ కాన్ఫిడెంట్ భారతదేశానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం ఇక ఏ గ్రూప్లోనూ మెంబర్స్ కాదు. చెప్పాలంటే మనమే ఒక సపరేట్ పవర్ క్యాంప్. ఇప్పుడు మన వాయిస్ రిక్వెస్ట్ చేసేలా లేదు, డిమాండ్ చేసే రేంజ్లో ఉంది. ఇరాన్తో ఉన్న స్నేహం వల్ల భారత్ అరబ్ దేశాలకు దూరంగా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళు. కానీ 2026లో జరిగిన ఈ ఇన్సిడెంట్ భారత్ కేవలం బ్యాలెన్స్ చేయడమే కాదు, అవసరమైతే లీడర్షిప్ కూడా తీసుకుంటుందని ప్రూవ్ చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలకు మనం వాళ్ళ అతిపెద్ద నమ్మకమైన సెక్యూరిటీ పార్ట్నర్గా మారగలమని తెలిసేలా చేసింది. ఇదొక భారీ డిప్లొమాటిక్ విక్టరీ. దీని ఇంపాక్ట్ రాబోయే ఎన్నో దశాబ్దాల పాటు కనిపిస్తుంది. ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండానే ఇరాన్ తన పద్ధతులు మార్చుకునేలా భారత్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కన్విన్స్ చేయగలిగింది. టెక్నికల్గా చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని కోస్పాన్సర్ చేయడం మామూలు అచీవ్మెంట్ కాదు. ఆ తీర్మానంలో ఉన్న ప్రతి పదానికి, ప్రతి ఆరోపణకు మీరే బాధ్యత వహిస్తున్నారని దాని అర్థం. ఆ బాధ్యతను భారత్ తీసుకుంది. గల్ఫ్లో జరిగే ప్రతి చిన్న ఇష్యూ భారత్పై ఎఫెక్ట్ చూపిస్తుందని, అందుకే మేము చూస్తూ సైలెంట్గా ఉండిపోమని ప్రపంచం మొత్తానికి చెప్పేశాం. 2026లో హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ ఎంత యాక్టివ్గా ఉందో మనందరికీ తెలుసు. దానికి తోడు ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ సక్సెస్ కూడా తోడైంది. ఇక మనం మాటలు చెప్పేది లేదు, యాక్షన్ మాత్రమే చూపిస్తాం. ఈ మొత్తం స్టోరీలో అమెరికా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భారత్ని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్ ట్రై చేసింది. కానీ భారత్ ఎవరి మాట వినకుండా తన సొంత డెసిషన్ తీసుకుంది. మనం అమెరికా చెప్పిందని ఈ పని చేయలేదు. మన ప్రయోజనాల కోసం మనం ఈ స్టెప్ తీసుకున్నాం. తన సొంత స్క్రిప్ట్ను తనే రాసుకుంటున్న కొత్త భారతదేశం ఇది. గ్లోబల్ సౌత్కి మనమే లీడర్లమని, ఆ లిస్టులో ఉన్న ఏ దేశం తప్పు చేసినా ఎండగట్టే దమ్ము మనకుందని నిరూపించాం. 2026 నాటి ప్రపంచం అంటే 1990ల నాటి ప్రపంచం కాదని ఇరాన్ తెలుసుకోవాలి. భారత్ ఎప్పుడు టఫ్ డెసిషన్స్ తీసుకోలేదు అని కామెంట్స్ చేసే వాళ్ళ నోర్లు మన అగ్రెసివ్ డిప్లొమసీతో ముగించాం. నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ పీస్ మ్యాటర్ వస్తే ఎంత పెద్ద దేశాన్నైనా భారత్ ఎదిరించగలదని మనం నిరూపించాం. ఇరాన్ మనకు ఫ్రెండే కావచ్చు, కానీ స్నేహం అంటే తప్పును సపోర్ట్ చేయడం కాదు. ఈ విషయంలో భారతదేశం స్టాండ్ చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉంది. వరల్డ్ స్టెబిలిటీ కోసం మనం చేసిన ఈ పని మామూలు విషయం కాదు. భారత్ తీసుకున్న ఈ స్టెప్ ఏదో మంటలపై బకెట్ నీళ్లు పోసినట్టు కాదు, గల్ఫ్ దేశాల్లో రగులుతున్న మంటలను ఆర్పే ఫైర్ ఇంజిన్లా పనిచేసింది. సౌదీ అరేబియా, జోర్డాన్ల మీద జరుగుతున్న దాడులు మొత్తం సప్లై చైన్ను నాశనం చేశాయి. ఈ అస్థిరతకు కారణమైన వాళ్ళనే భారత్ డైరెక్ట్గా టార్గెట్ చేసింది. ఇది ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా మన టార్గెట్ రీచ్ అయిన డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు ఒక కొత్త ఆశతో చూస్తుంది. మిడిల్ ఈస్ట్లో బ్యాలెన్స్ తీసుకురాగల పవర్ ఒక్క భారతదేశానికే ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇరాన్ మీద భారత్ తీసుకున్న ఈ స్ట్రాంగ్ యాక్షన్ సముద్రంలో రౌడీయిజం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. మన సముద్ర బార్డర్స్, మన ఆర్థిక ప్రయోజనాలే మన రెడ్ లైన్ అని భారత్ చాలా క్లియర్గా చెప్పింది. ఎవరైనా సరే ఈ రెడ్ లైన్ క్రాస్ చేస్తే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద భారత్ వాళ్ళను బట్టలోడదీసి నిలబెడుతుంది. 2026 నాటి భారత్ అంటే ఇక ఎవరితో తలొగ్గే దేశం కాదు. ఇప్పుడు మనం మన సొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ప్రపంచంతో బిజినెస్ చేస్తాం, స్నేహం చేస్తాం. ఈ స్టోరీలో ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా?
చైనా ఇప్పుడు లోపల ఎంతలా రగిలిపోతుందో ఆలోచించండి. మిడిల్ ఈస్ట్కి తానే కొత్త బ్రోకర్ అని ఫీల్ అయిన చైనా ఇప్పుడు సైడ్ అయిపోయింది. తీర్మానాన్ని కోస్పాన్సర్ చేయడం ద్వారా చైనా కన్నేసిన ప్లేస్ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. అరబ్ దేశాల అసలైన శ్రేయోభిలాషి ఎవరో భారత్ ప్రూవ్ చేసింది. ఇది కేవలం ఒక ఓటు వేయడం కాదు, ఆ ప్రాంతం మొత్తానికి సంబంధించిన ఫ్యూచర్ మ్యాటర్. తన డిప్లొమసీతో చైనా పన్నుతున్న కుట్రలను కూడా భారత్ భలే అడ్డుకుంది. ఇరాన్ ఇప్పుడు తన స్ట్రాటజీని మళ్ళీ మొదటి నుండి ఆలోచించుకోవాలి. భారత్ సపోర్ట్ లేకుండా ఇరాన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చాలా ఒంటరైపోయినట్టు ఫీల్ అవుతుంది. భారత్ ఇప్పుడు ఇరాన్కు ఒక ఛాన్స్ ఇచ్చింది. తన తప్పులు సరిదిద్దుకుని ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా ప్రవర్తించమని చెప్పింది. ఒకవేళ ఇరాన్ ఇంకా పద్ధతి మార్చుకోకపోతే భారత్ దగ్గర ఇంకా చాలా టఫ్ ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి. 2026 నాటి ఈ కొత్త జియో పొలిటిక్స్ మొత్తం భారతదేశం చుట్టూనే తిరుగుతాయి. మనం ఇకపై కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదు, అసలైన గేమ్ చేంజర్స్. మనం నేషనలిజం గురించి మాట్లాడుతున్నామంటే కేవలం మన లాభం కోసమే చూసుకుంటున్నామని కాదు, భారతదేశ ప్రయోజనాలే ప్రపంచ ప్రయోజనాలు కూడా. ఒక స్ట్రాంగ్ భారతదేశం మాత్రమే ప్రపంచంలో శాంతిని కాపాడగలదు. ఇరాన్ విషయంలో మనం తీసుకున్న యాక్షన్ ఈ శాంతి వైపు వేసిన ఒక పెద్ద అడుగు. మనం న్యాయం కోసం, స్టెబిలిటీ కోసం నిలబడే ఒక పవర్ అని భారత్ ప్రపంచానికి చూపించింది. మన సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉంది, మన పాలసీలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇదంతా వింటుంటే మీకు ఒక డౌట్ రావచ్చు, దీంతో భారత్ ఇరాన్ మధ్య ఉన్న రిలేషన్స్ కంప్లీట్గా కట్ అయిపోతాయా, చాబహర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఆగిపోతుందా? దీనికి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు, కానీ ఒక్క మ్యాటర్ మాత్రం పక్కా, భారత్ వరల్డ్ వైడ్గా ఉన్న క్రెడిబిలిటీని అమాంతం పెంచేసుకుంది. భారతదేశ ఫారిన్ పాలసీ ఏ ఒక్క దేశానికో కట్టుబడి ఉండదని మనం నిరూపించాం. మనం మన సొంత రూల్స్ ప్రకారమే నడుచుకుంటాం. మన దేశం పరువు ప్రతిష్టలకే అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మన సొంత బ్రదర్ అని ఇరాన్ ఇంతకాలం ఫీల్ అయిన భారతదేశమే ఇప్పుడు ప్రపంచం ముందు తన తప్పులను ఇలా బట్టబయలు చేస్తుందని వాళ్ళు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ 2026లో భారతదేశం స్టైలే అది. నిజం మాట్లాడడానికి మనం ఏమాత్రం భయపడం. మన వాయిస్ని చాలా బలంగా వినిపించాం. దాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. జై హింద్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.